మా ఇంట్లో జరిగిన ఫస్ట్ అతిపెద్ద శుభకార్యము మా ఇంటి గృహప్రవేశానికి మీ అందరికీ స్వాగతం. అదేంటి లక్ష్మి మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టారా? అసలు మాకు వీడియోలో చెప్పనే లేదు అని మీ అందరూ అనుకోవచ్చు. లేదండి, ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు, మీరు ప్రతి వ్లాగ్‌లో చూసే ఇల్లు దగ్గర దగ్గర 7 సంవత్సరాలు కంప్లీట్ అయిందన్నమాట. ఈ ఫిబ్రవరి 15కి. అందుకనేసి చాలామంది మీరు హోమ్ టూర్ చేయండి అక్క అని కూడా అడుగుతూ ఉండేవాళ్ళు కదా! అందుకని ఈ వీడియోలోనే కొంచెం హోమ్ టూర్ చేసినట్టుగా ఉంటుంది. అంతేకాకుండా అప్పటి గృహప్రవేశము కొంచెంగా నేను కూడా గుర్తు చేసుకున్నట్టుగా ఉంటుంది, నాకు గుర్తుగా ఉంటుందనేసి మా ఇంటి గృహప్రవేశం పూర్తి వివరాలు, ఇంటి గురించి మీరు అడుగుతున్న డౌట్లన్నీ కూడా ఈ వీడియోలో క్లారిఫై చేసినట్టుగా ఉంటుంది. తర్వాత ఒక మంచి పాజిటివ్ వైబ్స్ సత్యనారాయణ స్వామి వ్రతం గృహప్రవేశంలో చేశాము. చాలా సంతోషంగా అనిపించింది. అదంతా ఇవాళ వీడియోలో ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా మంచి పాజిటివ్ వైబ్స్ రావాలని, ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని, మీరు కూడా ఎవరన్నా నా లెక్క దగ్గర దగ్గర మేము 20 సంవత్సరాల పాటు సొంతంటి కళ కోసము చాలా కలగన్నాము. ఆ తర్వాతనే కళ నెరవేర్చుకున్నామండి. మా మాదిరి మీరు కూడా ఎవరైనా సొంతంటి కళ నెరవేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీ కళ కూడా నెరవేరాలని ఆ సత్యనారాయణ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. దగ్గర దగ్గర తెల్లవారుజామున 4:30కేమో మా ఇంటికి గృహప్రవేశం అయిందండి. అందుకనేసి బంధుమిత్రులు అందరూ వచ్చినా కానీ ఆ టైంకి ఎవరు రాలేదు. ఫస్ట్ అయితే నేను, మా వారు, అమ్ము, ఇంకా మా బాబు అయితే హాస్టల్ నుంచి రాలేదండి. అప్పుడు అబ్బాయికి ఇంటర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి అనమాట. అందుకనేసి బాబు అయితే రాలేదు. ఇంకా అమ్ము మెయిన్ ఇంటి ఆడపిల్ల పూజ చేయాలి అంటుంటారు కదా, అలాగా ఇక్కడ అమ్మతో పూజ చేయించేసి గోమాత వచ్చిందండి. గోమాత తర్వాత దూడ ఉంటుంది కదండి, గోమాత దూడ ఇద్దరు వచ్చారు. తర్వాత ఇళ్ళంతా చుట్టూ తిప్పారు, తర్వాత పైన కూడా చుట్టూ తిప్పారు. అదంతా నాకు బాగా గుర్తుందండి. ఇలా నేను, మా వారు, మా ఇంటి దేవుడి ఫోటోలు, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో, అలాగా అన్ని పూజా మందిరం తీసుకొని వచ్చాము. తర్వాత ఇక్కడ గోమాతకు పూజ చేస్తున్నాము. అమ్మ ఫస్ట్ నిండు బిందె నీళ్ళు తీసుకొని వచ్చింది కదండి. తర్వాత గోమాతకు కూడా ఇలా కాళ్ళకు పసుపు పెట్టి కుంకుమ బొట్లు పెట్టేసి తను కూడా కొంచెము ఒడి బియ్యం నింపుతారు చూడండి, అట్లా సార లెక్క కట్టి తను కూడా పూజ చేసింది. తర్వాత మా ఇంటి గృహప్రవేశానికి ముందే 3 రోజులు హోమాలు చేసామండి. ఇది చూస్తుంటే మీరు పక్కన హోమంది కూడా ఉంది. అలాగనే మీరు చాలామంది అడుగుతుంటారు, అక్క మీ పూజ గదిలో 2 రేకులు ఉన్నాయి కదా, ఫ్రేమ్, చిన్నపాటి ఫ్రేమ్వి, అవి ఏంటివి అక్క అని కూడా మీరు అడుగుతూ ఉంటారు. అవి ఏంటంటే అండి, మేము ఇట్లా మా ఇంటి గృహప్రవేశానికి ముందు 3 రోజులు హోమం చేసాం కదండి. అప్పుడు వాస్తు పూజ అనేసి వాస్తు రేకు ఒకటి, తర్వాత మా ఇంటి దేవునికి కూడా పూజ చేసామన్నమాట. ఆ ఇంటి దేవుని రేకు 2 కలిపి నేను చిన్నపాటి ఫ్రేమ్ లెక్క ప్రిపేర్ చేశాను. అదే తయారు చేసి పూజ గదిలో పెట్టామండి. ఇంకా తెల్లవారని కూడా తెల్లవారలేదు కనుక ఇంకా ఎవరు రాలేదు. అమ్మ అయితే పాలు పొంగిచ్చింది. తర్వాత ఇంకా మొత్తం ఇల్లంతా చుట్టూతా తిరిగేసి మూలలకు మనము అక్షింతలు వేయాలి. తర్వాత ప్రతి గడప గడపకు కొబ్బరికాయ కొట్టాలి అని చెప్పారు. అలా కొబ్బరికాయ కొట్టాము. తర్వాత ఇంట్లో నవగ్రహ పూజ కూడా చేశారండి. అందుకని మీకు చూసే ఉంటారు, బెడ్రూమ్లో కలశాలు అందు పెట్టారనమాట. అలాగనే అమ్మవారికి అభిషేకం అది చేసాము. అదంతా కూడా మీరు చూసే ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తెల్లవారిన తర్వాత ఇదిగోండి ఇలా సత్యనారాయణ స్వామి వ్రతంతో మళ్ళీ గృహప్రవేశం అనేది స్టార్ట్ అయింది. చాలా సంతోషంగా అనిపించింది. మా ఇంట్లో జరిగిన ఫస్ట్ అతిపెద్ద శుభకార్యము ఇది మా ఇంటి గృహప్రవేశం అండి. బంధుమిత్రులు అందరూ వచ్చారు. ఎంత బాగా జరిగిందంటే అండి, అది మాటల్లో చెప్పలేనండి. మా ఊర్లో మా బంధువులు అందరూ వచ్చారు. చాలా బాగా జరిగిందండి. ఇక నేను, మా వారు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటాము. మా ఇంట్లో ఆచారం ఉందండి, ఏదైనా శుభకార్యాలప్పుడు, పెళ్ళిళ్ళకు, లేకుంటే గృహప్రవేశాలకు తప్పకుండా ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటాము. సొంతిల్లు అనేది అంత ఆషామాషి కాదండి, అది ఒక కళ అనమాట. మాకు ఇలా సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి దగ్గర దగ్గర 20 సంవత్సరాలు టైం తీసుకుందండి. అలాగా ఒక్కొక్కరికి ఒక చిన్న ఇల్లైనా ఉండాలని కోరుకుంటుంది కదండి. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా అలా కోరుకుంటూ ఉంటే ఆ సత్యనారాయణ స్వామి అందరికీ అనుగ్రహించాలి, అందరూ కోరుకున్న కోరికలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇల్లు కట్టి దగ్గర దగ్గర 7 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. మీరు ప్రతి వ్లాగ్లో కిచెన్ రూము, హాలో, లేకుంటే మా బాల్కనీయో చూస్తూనే ఉంటారు. కానీ ఇదిగోండి ఖాళీగా ఉన్న ఎంటీ హౌస్ను ఈ వీడియోలో మీరు చూసి ఉంటారు. ఇలా ఉంటుందన్నమాట. అంటే ఖాళీగా ఇండ్లు కొంచెం పెద్దగా కనిపిస్తుంది కానీ ఇంట్లో అంత సరంజామా అన్ని ఫర్నిచర్ అన్నీ వచ్చేసరికి ఇల్లు కొంచెం చిన్నగానే కనిపిస్తుంది. కానీ ఇల్లు ఎంత స్పేసీగా ఉంటే అంత బాగుంటుందని నాకు ఈ మధ్యనే తెలుసుకున్నాను. అందుకని ఇంట్లో చాలా వరకు అన్నీ డీక్లటర్ చేశాను. ఇంట్లో కొంచెం రెనోవేషన్ పని అని ఉందండి. నెక్స్ట్ అదంతా అయ్యాక దగ్గర దగ్గర ఎన్ని రోజులు టైం పడుతుందో చెప్పలేను కానివ్వండి. అంతా అయ్యాక ఖచ్చితంగా హోమ్ టూర్ అనేది చేస్తాను.
ఈ ఇంటి గురించి పూర్తి డీటెయిల్స్ అంటే అండి, మాది మొత్తంగా ఇల్లు ఖాళీ స్థలం మొత్తం కలిపి దగ్గర దగ్గర 6.5 సెంటు వరకు ఉంటుందండి. దగ్గర దగ్గర ఒక 2 సెంట్ల వరకు బాల్కనీ అనేది మేము ఏర్పాటు చేసుకున్నాము. మా ఇల్లు కార్నర్ బిట్ అండి, తూర్పు అలాగనే ఉత్తరం సైడ్ కార్నర్ బిట్. 2 వైపులా మంచి వాస్తుపరంగానే మాకు ఇల్లు అనేది కుదిరింది. ఇల్లు కట్టేటప్పుడు ఫస్ట్ కిచెన్ రూమ్ ఇలా ఉండాలి, పూజ రూమ్ ఇలా ఉండాలి, హాల్ ఇలా ఉండాలి, బెడ్రూమ్ ఇలా ఉండాలి, తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఇలా ఉండాలి, పెంట్ హౌస్ ఇలా ఉండాలి, బాల్కనీ ఇలా రావాలి, మొక్కలు ఎక్కువగా సెట్ చేసుకోవాలి అని చాలా ఆలోచనలు అనేది ఉండేదండి. అప్పుడు ఫస్ట్ ఇండ్లు భూమి పూజ చేసిన దగ్గర నుంచే నేనైతే ఒక 1000 కిచెన్ రూమ్ గురించి ఒక 1000 వీడియో చూసింటాను. హాల్ ఇలా ఉండాలనేసి ఒక 1000 వీడియో చూసింటాను. తర్వాత ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టి ఉంటారు చూడండి, అట్లా వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి కూడా చూసేదాన్ని అనమాట. అట్లా ఎన్ని ఐడియాలో ఎన్ని రకాల ఆలోచనలు ఉంటాయి కదండి మెయిన్గా మన లేడీస్కి. ఎందుకంటే మనం ఎక్కువగా కిచెన్ రూమ్లో ఉంటాము, లేకుంటే ఎక్కువగా పూజ చేస్తుంటాము. నా లెక్క పూజ అంటే ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా పూజ గది ఇలా అరేంజ్ చేసుకోవాలి, ఆర్గనైజ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం కదండి. అలాగా ఎన్ని రకాల ఐడియాస్ వేశాను, ఎన్ని రకాలుగా కిచెన్ వీడియో చూశాను. తర్వాత ఇదిగోండి మా కిచెన్ రూమ్ అలా ఏర్పాటు చేసుకున్నాను. మీరు బ్లాగ్స్లో చూస్తూనే ఉంటారు. పూజ రూమ్ అయితే మాత్రము నాకు పాలరాతితోనే నేను పూజ గది అనేది తయారు చేయించుకోవాలి, ఎందుకంటే ఒక ఆలయం లెక్క నేను పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలి అనుకునేదాన్ని. అలాగనే పూజ గది నాకు కుదిరింది, అలాగనే కిచెన్ రూమ్ కూడా అలాగనే కుదిరింది. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, అమ్మవారి శ్రీచక్రం అండి. అమ్మవారికి 3 రోజుల పాటు శ్రీచక్రం మీద అమ్మవారి కుంకుమార్చన అలాగనే అభిషేకం అందు చేసాము. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అయ్యవారు ఇక్కడ మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ ఒక్కటే బాధ ఏంటంటే అండి, బాబు రాలేదు. బాబు ఒక్కడు ఫ్యామిలీలో మిస్ అయ్యాడు. అత్తయ్య మామయ్య అందరూ ఉన్నారు. బాబుకు అప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి, అందుకని బాబు రాలేకపోయాడు. ఇంకా ఇదిగోండి పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు ఒడి నింపారు, ఒడిబియ్యం పోసారు. ఇంకా తర్వాత మా వాళ్ళందరూ చాలా చాలా గిఫ్ట్స్ వచ్చాయండి. నెక్స్ట్ డే నేను అమ్మ కూర్చొనేసి గిఫ్ట్స్ అన్ని కూడా అన్బాక్సింగ్ చేసామన్నమాట. ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా మా బంధువులందరినీ దగ్గర నుంచి చూసినట్టుగా అనిపించింది. మళ్ళీ ఒకసారి మా గృహప్రవేశాన్ని కల్లారా చూసినట్టుగా, ఇప్పుడే గృహప్రవేశం చేసినట్టుగా ఫీల్ అయ్యానండి. అదండి మా ఇంటి గృహప్రవేశం వేడుక. మీ అందరికీ నచ్చింటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఆ సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం అందరికీ ఉండాలి, అందరికీ సొంతింటి కల త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో అయితే మీ అందరికీ నచ్చింటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మీకు యూస్ఫుల్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.